Hello everyone, welcome back to my YouTube channel Anita Style. If you are new to my channel, my name is Anita Sampara. I create content like lifestyle, vlogs, hauls, many more things. Stay tuned for that. Here is my September favorite ones. Let's get started. నా డేని ఎలా స్టార్ట్ చేస్తాను, ఏం చేస్తాను అనేది మీ ఎవరికి నేను ఎప్పుడు వ్లాగ్స్ చేసి చూపించలేదు కాబట్టి ఏం చేస్తాను అనేది నేను ముందు టు డూ లిస్ట్ రాసుకుంటాను అనమాట. సో నేను నా ప్లానర్ ని, నా టు డూ లిస్ట్ బుక్స్ ని నేను అమెజాన్ లో తీసుకున్నాను. నేను ఐ హ్యావ్ నాట్ స్టార్ట్ ఎట్. చూడండి guys, ఎంత బాగుంటుంది. ఇవన్నీ అవే. ఇది కొత్త బుక్, నేను ఇంకా యూజ్ చేయలేదు. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. దిస్ వన్ అండ్ దిస్ ఈజ్ మై డే టు డ్రీమ్ ప్లానర్ అన్నమాట. సో ఐ వాంటెడ్ టు షో యూ ఇది లోపల ఇన్సైడ్ ఎలా ఉంటుందో. చూడండి గైస్, ఇక్కడేమో మీరు ఎంత వాటర్ తీసుకుంటున్నారు డేకి ట్రాక్ చేయొచ్చు. ఇదేమో మస్ట్ గెట్ డన్ టుడే అని. ఈ 3 థింగ్స్ మీది ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఉందో అది ఇక్కడ రాసుకోవడానికి. ఇది డైలీ డోస్ అనమాట, డైలీ టు డూ లిస్ట్. ఇది వచ్చేసి నోట్స్ అండ్ స్టాఫ్. ఇదేమో అపాయింట్మెంట్స్ కి, ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ అండ్ వాట్ వాజ్ గ్రేట్. సో ఈవినింగ్ రాసుకుంటాం అనమాట, ఏదైతే డేలో నీకు మంచి జరిగింది అనేది. అండ్ దానికన్నా బెటర్ గా రేపు చేయగలను అనుకున్నది ఇక్కడ రాసుకోవచ్చు. ఇది మోటివేషన్ అనమాట. ఇది మార్నింగ్ రాసేస్తాను, ఇది మార్నింగ్ రాసేస్తాను. అండ్ దిస్ వన్ టు మార్నింగ్ రాసేస్తాను. ఇది ఇక్కడ ప్లేస్ సరిపోతే మస్ట్ డూ లో ఇది దీనికి ఫిల్ చేస్తాను అనమాట. నేను అట్లీస్ట్ ఇప్పుడు దాకా రీచ్ అయ్యి నేను 5 డ్రాప్స్ అయినా సరే నేను ఖచ్చితంగా ఫిల్ చేస్తాను. నా గోల్ వచ్చేసి ఇక్కడ దాకా ఫిల్ చేయాలని. అండ్ దిస్ వన్ అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే అపాయింట్మెంట్స్ ఫర్ దిస్ 2 బుక్స్ గైస్. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. సో ఈ బుక్స్ ఈ 2 నాకు అలా ఉపయోగపడతాయి అనమాట గైస్. ప్లానింగ్ చేసుకోవడం డే మొత్తం అనేది ది బెస్ట్ ఐడియా అని చెప్తాను గైస్ నేను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మూవీ రివ్యూ. సో నేను ఈ మంత్ లో మూవీ మిరాయి చూసాను అనమాట. సో తనది తేజది జై హనుమాన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ హైప్ నచ్చింది అనమాట. అండ్ గ్రాఫిక్స్ కానీ, తన చిన్నవాడే కానీ ఆ గ్రాఫిక్స్ వాటిల్లో తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. నాకు బాగా అనిపించింది జై హనుమాన్ కూడా. సో అలాగే మిరాయి కూడా, దాంట్లో కూడా చాలా బాగా అనిపించాయి గ్రాఫిక్స్. అండ్ ఎస్పెషల్లీ మంచు సార్ చాలా బాగా చేశారు. ఆయన హీరోగానే చేసినప్పుడే చాలా బాగా చేస్తారు. అలాంటిది ఈ మూవీలో విలన్ కింద చేశారంటే సూపర్బ్ చేశారనమాట. ఆయన ఒకనొక టైంలో అయితే నాకు ఆయన చూస్తే కొంచెం బ్లాక్ మ్యాజిక్ అవన్నీ యూజ్ చేస్తారు కదా, దాంట్లో భయం వేసింది అనమాట. కానీ చాలా 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 బాగా చేశారు. నాకు ఆ మూవీ అయితే 100% నచ్చింది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వెబ్ సిరీస్ చూస్తున్నాను. అదేంటంటే ద సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ అనేది. నాకు అది నచ్చలేదు గైస్, ఎందుకంటే దాని బెల్లి యొక్క మైండ్ సెట్ కరెక్ట్ గా లేదనిపించింది నాకు. అంటే నేను టీనేజ్ కాదు కాబట్టి నాకు అది నచ్చలేదని మీరు అందరూ జడ్జ్ చేయొచ్చు, కానీ అలాగని కాదు గైస్. అది అంటే టీనేజర్స్ చూసినా కూడా అంత మోటివేషన్ గా లేదనిపించింది అనమాట దాని సిరీస్. ఆ సిరీస్ ఏదో చూడాలి అంటే ఎవరిని చూస్ చేసుకుంటది, తన మైండ్ సెట్ ఎలా ఉంది, ఎవరిని చూస్ చేసుకుంటది అన్న డైలమాలో అయితే చూడొచ్చు. కానీ నాకు అది టీనేజర్స్ కి కూడా నేను రికమెండ్ చేయను అనమాట. నాకు అది అంత ఎక్కలేదు. నేను 5/10 ఇస్తాను దానికి. ఐ డోంట్ నో గైస్, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇదే అనమాట నా మూవీ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ 2 నేను ఈ మంత్ లో ఎక్కువ చూసాను. సో అందుకని మూవీ హిట్ అయింది. అండ్ వెబ్ సిరీస్ ఓకే విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఫ్లిప్కార్ట్ లో ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో విటమిన్ సి ఒకటి తీసుకున్నాను. దాన్ని నేను ట్రై చేశాను గైస్, నిజంగా చెప్తున్నాను, చఫ్కిస్ అనమాట. సో దిస్ ఇస్ ద వన్. నేను దాక్కుంటాను గైస్, నేను దాక్కుంటేనే ఇది కనిపిస్తుంది. సో ఇది అనమాట. ఇది నాది ఫస్ట్ బాటిలే కాదు, ఇది నా సెకండ్ బాటిల్. ఇది అయిపోయిందని ఇది మళ్ళీ నేను ఆర్డర్ ఇచ్చాను గైస్. నిజంగా చెప్తున్నాను గైస్, విటమిన్ సి నేను గార్నియర్ కూడా వాడాను. నాకు గార్నియర్ ఫేస్ వాష్ పడుతుంది కానీ విటమిన్ సి పడదు గైస్. అన్ని పడవు, కానీ ఇదైతే నాకు ఎంత బాగా పడిందంటే, నాది కాంబినేషన్ స్కిన్ గైస్, చాలా బాగా పడింది అనమాట. ఇది 2వ బాటిల్ నాకు ఇది. నిజంగా చెప్తున్నాను గైస్, మీరు కనుక ట్రై చేయాలనుకుంటే ఇది స్టిక్కీగా ఉండదు. కొంచెం మీకు ఆరిన తర్వాత జస్ట్ మీరు ఇలా ట్యాప్ చేస్తే, ఇలా మసాజ్ చేసి ట్యాప్ చేస్తే మొత్తం ఇది స్కిన్ లో కూడా అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ విటమిన్ సి. లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో వదిలేస్తాను గైస్. సో నేను ఎక్కువ శారీస్ అండ్ డ్రెస్సెస్ వేస్తాను గైస్. దాంట్లో కొంచెం ఎలా ఉంటాయంటే, నా డ్రెస్సెస్ మోడర్న్ గా ఉండవు, కొంచెం ట్రెడిషనల్ వేర్ లో ఉంటాయి అనమాట. అందుకని నేను గోల్డ్ వాటిల్లో చూద్దాము ఏవైనా బుట్టలు అని చెప్పేసి నేను లోకల్ మార్కెట్కి వెళ్ళాను గైస్. లోకల్ మార్కెట్ లో
ఈ గుడీస్ దొరికాయి. సరే గైస్, ఈ గుడీస్ దొరికాయి అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఇవి చాలా పెద్దవి గైస్. ఎంత బాగుంటాయి అంటే నేను ఇది వేసుకుని కూడా డాన్స్ కూడా చేశాను, కానీ వెయిట్ అస్సలు లేవు, చాలా లైట్ వెయిట్. ఇవి అంత తేలిగ్గా పోవు గైస్. ఏదైనా సరే మీరు కొనేటప్పుడు గోల్డ్వి మనం పర్ఫ్యూమ్ కొట్టినా లేకపోతే స్కిన్ ప్రోడక్ట్స్ ఏదైనా వాడినా అవి వదిలేస్తాయి అనమాట, గోల్డ్ కలర్ కోట్ పోతుంది. కానీ నేను చేసినవన్నీ చేశాను గైస్. ఇదైతే మాత్రం అసలు పోలేదు. దిస్ వన్ ఆర్ గ్రేట్ వన్. మెయిన్ రోడ్ లో రోజ్ మిల్క్ అమ్ముతారు కదా గైస్, మెయిన్ బ్రాంచ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర, దాని ఎదురుకుండా దాంట్లో అమ్ముతున్నారు గైస్. ఇది 250 రూపీస్. నిజంగా చెప్తున్నాను, అస్సలు పోవన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, ఎవరైనా యూజ్ చేయొచ్చు, దేని మీదకైనా చాలా చాలా బాగుంటాయి. టైంలోనే నేను ఒకటి ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ద వన్ ఫాక్స్టైల్ నుంచి స్కిన్ రేడియన్స్ మాస్క్ అనమాట. ఇది నేను దీని గురించి నేను చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ రివ్యూస్ చూశాను, కానీ ఏంటంటే అంత పని చేయట్లేదు, బాగాలేదు, పర్పుల్ వన్ అనమాట ఇది అని చెప్పేసి అన్నారు. కానీ గైస్ నేనైతే అసలు నమ్మను, అది మొత్తం ట్రాష్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే గైస్ చాలా చాలా బాగా ఉందన్నమాట. నేను ఇది వేసుకుంటాను, నేను అప్పుడు ఎంత యూజ్ చేస్తాను చూసారా. ఇది వేసుకున్న తర్వాత నిజంగా చెప్తున్నాను, నా స్కిన్ అయితే చాలా గ్లో ఇస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది ఫాక్స్టైల్ నుంచి అఫోర్డబుల్ ప్రైస్ లో కూడా, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. ఇది దేనికంటే మన ఫేస్ కి డస్ట్ అది పట్టేస్తుంది కదా గైస్, సో దాన్ని క్లియర్ చేస్తుంది, నీ స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది అనమాట. దీని కాంబో అండ్ దిస్ విటమిన్ సి కాంబో, ఈ రెండు అయితే అస్సలు స్కిప్ చేయకండి గాయస్. ఎందుకంటే మీకు గనక అవసరం అయితే గనక ఈ రెండు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఈ రెండు కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టేస్తాను. ఇది ఉందో లేదో తెలియదు, కావాలంటే మీకు ఒకవేళ కనుక నేను ప్రొవైడ్ చేయలేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో మీరు జస్ట్ ఫాక్స్టైల్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఇది ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే నాకు తెలిసింది కరెంట్లీ ఆఫర్ ఏదో రన్ అవుతున్నట్టుంది, 2 products 500 600 అన్న. సో ఇదైతే మీరు దాంట్లో తీసుకోండి. దీని గురించి చెప్పాల్సింది ఇంకేమీ లేదు గైస్. మీ ఫేస్ క్లియర్ గా ఆయిల్ పోయి నీట్ గా కనిపించాలంటే ఏ ఫంక్షన్ కైనా వెళ్లే ముందు ఒకసారి వేసుకోండి. వేసుకుని ఇది కడిగేసుకున్న తర్వాత ఎంత సేపు ఉండదు సార్ గైస్, 2 to 3 minutes లో మీకు ఆరిపోతుంది ఇది. దీని గురించి ఇది సో ఏమవుద్దంటే ఫ్రెష్ గా ఉంటది, గ్లోయిగా ఉంటది అనమాట. దట్స్ ఆల్ గైస్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఫైనల్ గా గైస్, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అన్నమాట, ఆగస్ట్ వీడియోలో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి. ఎస్ గైస్, ఐఎమ్ స్టార్టింగ్ ఆన్లైన్ బిజినెస్. ఆ బిజినెస్ ఏంటంటే గైస్, హ్యాండ్ బ్యాగ్స్ బిజినెస్ అనమాట. ఇంపోర్టెడ్ బ్యాగ్స్ నా డ్రీమ్ అనమాట. ఎలా అంటే మనం పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి ఐ మీన్ టు సే కోచ్ కానీ ఎంకే కానీ ఇవన్నీ తీసుకోలేము కదా గైస్. సో అందుకని నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో స్టైల్ చేద్దాం అనుకుంటారు, కొన్ని బ్యాగ్స్ పిచ్చి అలాంటివి ఉన్న వాళ్ళు ఉంటారు కదా గైస్, అలాంటి వాళ్ళు నేను నెంబర్ 1 అనమాట. నాకు అన్ని మ్యాచింగ్ ఉండాలి, అన్ని బాగుండాలనుకుంటాను, అలాగే బ్యాగ్స్ కూడా ఉండాలనుకుంటాను అనమాట. సో అందుకని ఏమైందంటే నాకు 3 years నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను గైస్, కానీ కరెక్ట్ టైం గురించి చూస్తున్నాను. కానీ అత్తమ్మ పెట్టించారు అనమాట. సో తన ప్లాన్ చేస్తుంటే ఆవిడ కూడా ఓకే అని చెప్పారు. నాకు తెలిసింది నెక్స్ట్ మంత్ October 2nd మేము ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అమ్ముతున్నాను అనమాట. సో మా ఆన్లైన్ షాపింగ్ నేమ్ వచ్చేసి శ్రా కలెక్షన్స్ అనమాట. SRA కలెక్షన్స్, చూజ్ యువర్ స్టైల్ అని చెప్పేసి. శ్రా అంటే మా నలుగురు పేర్లు అనమాట. మా ఇంటి పేరు వచ్చేసి సంపర, అనిత, ఆర్లో, రియో అండ్ సిద్ధు అనమాట. మా నలుగురు పేర్లు ఫ్యామిలీ పేర్లు వచ్చేలాగా నేను శ్రా కలెక్షన్స్ అని చెప్పేసి పెట్టాను అనమాట. నాట్ ఓన్లీ ఇంపోర్టెడ్ బ్యాగ్స్ గైస్, దాంట్లో నేను చాలా ఉన్నాయి నా థాట్స్, నేను దాంట్లో అన్ని డంప్ చేస్తాను. అందుకని ఓన్లీ బ్యాగ్స్ అని మాత్రమే దాంట్లో మెన్షన్ చేయలేదు, మిగతా అన్ని కూడా చేస్తాను. చాలా థాట్స్ ఉన్నాయి. నాకు మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ప్లీజ్ 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 సపోర్ట్ మై బిజినెస్ గైస్. సో అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ నా కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వదిలేస్తాను. సో మీకు ఏదైనా నచ్చితే గనక స్టఫ్ జస్ట్ లెట్ మీ నో గైస్. నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఓపెన్ చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి. హెయిర్ కి సంబంధించింది కూడా ఒకటి చెప్పేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మధ్య నాది హెయిర్ కూడా బౌన్సీగా అవుతుంది చూసారా గైస్. స్ట్రైట్నింగ్ చేయలేదు నేను హెయిర్ కి, ఇది చూసారా, సారీ
ఇది చూసారా, రీగ్రోత్. సో ఎందుకో తెలుసా గైస్, నేను ఓల్డ్ పద్ధతికి వెళ్ళిపోయానండి. ఏంటంటే రోజ్మేరీ ఆయిల్ వాడేదాన్ని. నేను చెప్పిన అన్నిటిలోనూ రోజ్మేరీ ఆయిల్ అయితే కన్ఫామ్ గా ఉంది గైస్. కానీ మాన్సూన్ అంటే చేంజెస్ అవుతుంది కదా గైస్, వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని కొన్ని హెయిర్స్ కి అవి పడవన్నమాట. సో అన్నిటికి పడేలాగా, అన్ని సీజన్ కి పడేలాగా ఏం చేద్దామా అనుకుని నేను సర్చ్ చేస్తుంటే, సో మా మమ్మీ ఒకటి ఇచ్చారనమాట చిట్కా. ఏంటంటే ఆముదం, క్యాస్ట్రాల్ ఆయిల్ లో దిగిపో, దానికన్నా బెస్ట్ థింగ్స్ ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు గైస్. సో మనకి ప్యూర్ గా ఇక్కడ ఎక్కడ దొరుకుతాయో నాకైతే తెలీదు రాజమండ్రిలో, కానీ నేనైతే దీన్ని ఇట్లా పెట్టుకున్నాను గైస్. చాలా చాలా బాగుంది. దీని ఎంఎల్ వచ్చేసి 200 ml అనమాట. దీని అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంది ఇది. నాకు ఇది చాలా తక్కువకి వచ్చింది గైస్, 200 ప్లస్ ఎంత ఉంది. ఐ విల్ మెన్షన్ సమ్వేర్ హియర్. అండ్ ఇది పెట్టుకున్నాను గైస్, క్యాస్ట్రాల్ ఆయిల్ పెట్టుకుని. ఇది నేను వచ్చేసి 2 months నుంచి వాడుతున్నాను గైస్. అమేజింగ్ రిజల్ట్ అనమాట. దీని గురించి చెప్పడానికి ఏమీ అవసరం లేదు, అందుకని నా హెయిర్ కూడా చాలా బౌన్సీగా అవుతుంది అనమాట. నేను ఏమి చేయలేదు గైస్, జస్ట్ కోమ్ చేశాను అంతే నా హెయిర్ ని. మీకు తెలిసిపోద్ది నాది వేవీ హెయిర్. నేను స్ట్రైట్నింగ్ చేస్తే గనక ఫ్లాట్ అయిపోద్ది, లేదంటే దీంట్లో కొబ్బరి నూనె కలుపుకుని ఈ రెండే రాస్తున్నాను గైస్. హెయిర్ ఆయిల్ లో దిగుతాను గైస్. ఇంకా దేంట్లోకి నేను వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఈ ఎండాకాలంలో కూడా వర్షం పడుతుంది, వర్షాకాలంలో కూడా ఎండ వస్తుంది. అందుకని నా హెయిర్ అసలు తట్టుకోలేకపోతుంది గైస్. అందులో నేను 2 years యూకేలో ఉండొచ్చాను కదా, అక్కడ షాంపూస్ కానీ అన్ని మైల్డ్ గా ఉంటాయి. నాకు అది అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఏ షాంపూ యూస్ చేసినా కూడా నా హెయిర్ చాలా రఫ్ అయిపోతుంది గైస్. సో అందుకని హెయిర్ ఆయిల్ లో కూడా ఉంటది కదా అని చెప్పేసి ఇది తీసుకుంటాను, పనిచేస్తుంది అనమాట. ఇది ది బెస్ట్ హోమ్ రెమెడీ అని చెప్తాను. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ గైస్. And thank you so much for watching my video.